గారు మాట్లాడిన మాటలకు 8వ తారీఖున కేసు బుక్ చేసి తుళ్ళూరు పోలీసులు కేసు బుక్ చేశారు. ఎంత విచిత్రమైన కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా దానిలో పెట్టి ఆయన్ని 9వ తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసి 10వ తారీఖున రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ 2 మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి, ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి, అనేకమైన టీవీ ఛానల్స్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి లైవ్ డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి, చాలా పాపులర్ వ్యక్తి. ఒక భాష మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కక్షగట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఆయన సపోర్ట్ చేయటం లేదని, అనేక సందర్భాల్లో విమర్శిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఇప్పటి నుంచో కక్ష పెట్టుకున్నారు. ఎన్టీవీలో